ఇప్పుడు చేస్తున్న పని శ్రవణము. తర్వాత మననము చేయాలి. మననం చేయడం అంటే మళ్ళీ ఇంకోసారి వినడం. ఈ క్లాసులో ఒక్కసారి వింటే సరిపడదు, ఇంకోసారి వినాలి. ఈ అనుభవం గంభీరమైన శాస్త్ర సందర్భంలో సర్వత్రా ఈ అనుభవం కలుగుతుంది. ఇప్పుడు బైనామియల్ థియరం ఉందనుకోండి, ఒక్కసారి చదివేస్తే సరిపడదు, ఇంకోసారి చదవాలి. అవసరమైతే ఇంకోసారి కూడా చదవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి వినేస్తే పని అవ్వదు, తెలిసినట్టు ఉంటుంది కానీ దృఢము కాదు, అంచేది ఇంకోసారి. ఓకే, కాబట్టి మననము అంటారు. ఇంకోసారి వినడం. మననం అంటే ఇంకోసారి వినడం అనే అక్కర్లేదు. ఎందుకంటే ఇంకోసారి వినడం అనే మాట టేప్ రికార్డర్ వచ్చాక వచ్చింది. అంతకుముందు ఇంకోసారి వినడమే ఉన్నది, చెప్పిన పాఠం అలా గాలికి పోతుంది. టేప్ రికార్డర్ వచ్చాక ఇంకోసారి వినడము అనే మాట. నేను వాల్మీకి రామాయణాన్ని ఇతిశ్రీగా, అంటే మొదటి శ్లోకం దగ్గర మొదలుపెట్టి ఆఖరు శ్లోకం వరకు, యుద్ధకాండ ఆఖరు వరకు నేను పాఠం చెప్పాను. 24,000 శ్లోకాలు పాఠం. అంత గాల్లోకి వెళ్ళిపోయింది, నో రికార్డింగ్. ఆ రోజుల్లో టేప్ రికార్డులు ఉండేవి కావు. టేప్ రికార్డు అంటే అది గొప్ప ఇన్స్ట్రుమెంట్. బుష్ అనే ఒక కంపెనీ వాడు టేప్ రికార్డు ఒకటి లోకంలో ప్రవేశపెట్టాడు. అది మొట్టమొదటి టేప్ రికార్డు. అది ఎక్కడ ఉంటుంది? ఎవరో సంపన్నుల ఇళ్లలో ఉంటుంది. మన దగ్గరే ఉంటుంది. మన దగ్గర పుస్తకం, పెన్ను, కాగితమే ఉంటాయి. అలా ఉండేది. సో ఇప్పుడు రికార్డు అవుతున్నాయి కాబట్టి మీరు అవి వినగలుగుతారు. అది మననము. యథార్థమైన మననము గ్రంథమును చదువుట. సరి అయిన గ్రంథమును, వేదాంత గ్రంథమును పట్టుకుని దానిని జాగ్రత్తగా చదవటం. ఊరికే నవల చదివినట్టు ఈ మూల నుంచి ఆ మూలకు కాకుండా రోజుకు 1 పేజీ 2 పేజీలు చదవటం, దాని మీద రిఫ్లెక్ట్, దాన్ని భావన చేయటం. ఇది మననము. మూడవది నిధిధ్యాసనము. అంటే మీరు కాంటెంప్లేట్ చేయటం. ధ్యానము అనుకోండి పోనీ. నిధిధ్యాసనము అన్నది ధ్యానమునకే కొంచెం స్పెషలైజ్డ్ నేమ్. ధ్యానము అంటే సరళంగా ఉంటుంది, కానీ ధ్యానాలు చాలా ఉన్నాయి. అనేక రకముల ధ్యానములు గలవు. అవన్నీ ప్రామాణికములు కాదు, అనేవి వస్తూ ఉంటాయి. నిధిధ్యాసనం అనే ధ్యానమే యథార్థమైనది. కాబట్టి అది కాంటెంప్లేషన్, గైడెడ్ మెడిటేషన్ అని మీరు అనుకోవచ్చు. గైడెడ్ మెడిటేషన్ ఆధారంగా మీ అంతటా మీరే మీ ధ్యానాన్ని మీరే తయారు చేసుకోవచ్చును. దానికి పద్ధతి చెప్తున్నా. ఈ విధంగా శ్రవణ, మనన, నిధిధ్యాసనముల ద్వారా మీ స్వరూపము చిత్ అని మీరు అనుభవమునకు తెచ్చుకొనవలెను. అది అనుభవంలోకి రావాలి. నేను చిత్స్వరూపుడను అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఓ మహాత్ములు ఉండేవారు, ఆయన చెప్పేవారు, చిన్మయోహం అనుకోవాలి. అహం చిన్మయ అంటే చైతన్యం. చిత్ అంటే చైతన్యము, ఎరుక, తెలివి. అది నా స్వరూపము. చిన్మయోహం అనుకోవాలి. మనం ఏమనుకుంటాం? ఐఎమ్ ఏ స్కాలర్ అన్నారనుకోండి, అంటే బుద్ధిమయోహం అయినారు, ఇంటలెక్టుమయోహం అయినారు. యు ఆర్ నాట్ ఇంటలెక్టుమయ, యు ఆర్ చిన్మయ. ఇంటలెక్ట్ కమ్స్ లేటర్, ముందు చిత్. సో చిన్మయ అని తెలుసుకోవటం మానేసి ఇంటలెక్టుమయోహం అని అనుకోవటం. లేకపోతే ఇమోషన్స్ ఉంటాయి. ఇమోషన్స్ ఏవో ఉంటూ ఉంటాయి. సంసారం అంటే ఇమోషన్సేగా, ఇంకా అంతకంటే ఉంది మహాభాగ్యం సంసారంలో. ఏదో ఇమోషన్ పట్టుకుని దాన్ని గట్టిగా కౌగులించుకోవటం. ఆ ఇమోషన్ ఎంత గట్టిగా, తత్తన్మయ ఇవస్థిత అని శ్లోకం చూశారుగా. ఏది పట్టుకుంటే అదే అయిపోతూ ఉంటారు. ఏది పట్టుకుంటే అదే అయిపోతారు. ఏదో ఇమోషన్ పట్టుకోవడం. సాధారణంగా దుఃఖానికి సంబంధించిన ఇమోషన్ పట్టుకుంటారు. మీరు పట్టుకుంటే ఉంటుంది, అది పట్టుకోకపోతే ఏమీ లేదు. గాలి, థిన్ ఎయిర్, అక్కడ ఏమీ లేదు. మీరు పట్టుకుంటారు. పట్టుకునేప్పటికీ దానికి శక్తి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చును. ఏదైనా వ్రణము వచ్చిందనుకోండి, వ్రణము
సమ్ కైండ్ ఆఫ్ ఏ వూండ్, వ్రణము. ఈ వ్రణము దేహానికి చాలా పీడను కలిగిస్తుంది. కానీ ఆ వ్రణానికి కావలసిన పోషక పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేహం నుంచే వస్తాయి. కాబట్టి దేహము నుండి పోషక పదార్థములను గ్రహించి బలపడి దేహాన్ని పీడిస్తూ ఉంటుంది. ఇమోషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ ఇమోషన్స్ని మీరు పట్టుకునేటప్పటికీ దానికి కావలసినంత బలం వచ్చేస్తుంది. ఆ బలంతో మిమ్మల్ని అది పీడిస్తూ ఉంటుంది. ఆ ఇమోషన్ని మీరు పట్టుకోవడం మానేసి విధులు పెట్టేశారనుకోండి. విధులు పెట్టేసే ఉపాయం ఏమి? ఆ ఇమోషన్ మీ పర్మిషన్ తీసుకుని రాదు కదా. అది ఒక తెర, ఒక వేవ్ కింద వచ్చేస్తుంది. ఇమోషన్ ఒక వేవ్గా వస్తుంది. దుఃఖానికి సంబంధించిన ఇమోషన్, నేను ఫెయిల్యూర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది మనిషిని కృంగదీసే ఫీలింగ్. అది మంచిది కాదు. అది మంచిది కాదంటే ఇట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్, ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది సైకీ. మనస్సుకి అది అనుకూలం కాదు, చాలా పీడను కలిగిస్తుంది. నేను ఫెయిల్ అయిపోయాను అనే మాట అది మనస్సులో పడిందంటే అది మనస్సుకి అది చాలా క్లేశమును కలిగిస్తుంది. వీడికి చిత్తక్లేశములు అని పేరు. ఐ హ్యావ్ ఫెయిల్డ్ అని. యూ డిడ్ నాట్ ఫెయిల్, దెర్ వాజ్ ఎ ఫెయిల్యూర్. యూ డిడ్ నాట్ ఫెయిల్, దెర్ వాజ్ ఎ ఫెయిల్యూర్. అర్థమైందండి? ఫెయిల్యూర్ కూడా సబ్జెక్టివ్. ఫెయిల్యూర్ అంటే అర్థం ఏంటి? నేను కొంచెం డైగ్రెస్ అవుతున్నాను. మీరు పెడస్టల్ పెట్టుకుంటారు. ఆ పెడస్టల్ ఇమోషనల్ పెడస్టల్, మానసికముగా ఒక పెడస్టల్ అంటే ఒక ఉన్నత స్థానము, దాన్ని పెట్టుకుంటారు మానసికముగా. అది నేను పొందవలెను అని పెట్టుకుంటారు. ఇమోషనల్గా పెట్టుకుంటే దాన్ని చేరుకుంటే సక్సెస్, చేరుకోలేకపోతే ఫెయిల్యూర్. గట్ ఇట్? సపోజ్ ఆ పెడస్టల్ పెట్టుకోలేదనుకోండి. ఇప్పుడు కాలేజీలో అక్కడ విద్యార్థులు ఉంటారు. నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ఒకడు పెడస్టల్ పెట్టుకుంటాడు. వాడి బ్రతుకు దుర్భరమే. వాడు అలాగా ఆ బరువు కింద నలిగిపోతూ ఉంటాడు. ఫస్ట్ ర్యాంక్ రాగలుగుతానో రాలేను అని చాలా దుర్భరంగా బతుకుతాడు, కష్టపడతాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అనుకోండి, సక్సెస్. ఎంతసేపు ఉంటుంది? ఒక గంట ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అంటారు, వీడు కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఏదో కొంత ఉల్లాసంగా ఉంటుంది ఒక గంట సేపు. కొంతమంది కంగ్రాచులేషన్స్ చెప్పకపోతే ఏడిచిపోతాడని చెప్తారు. రియల్లీ అత్తగారింట్లో వాళ్ళు అంటే మామగారు, అత్తగారు, భార్య, భావప్రదులు ఉంటారు కదా. వీడికి కంగ్రాచులేషన్స్ చెప్పకపోతే ఏడుస్తాడు రా బాబు, చెప్పేసే ఓ పని అయిపోతుందని వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తారు. వాళ్ళేమీ ఎక్సైట్ ఏమీ అయిపోరు. వీడు ఎక్సైట్ అవ్వడమే సక్సెస్. సపోజ్ అక్కడికి వెళ్ళలేకపోయాడు అనుకోండి, సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? సెకండ్ ర్యాంక్ వస్తే ఫెయిల్యూర్. వెరీ అన్ఫార్చునేట్. సో ఈ విధంగా మీరు ఒక పెడస్టల్ అనేది ఒక దాన్ని పెట్టుకుంటారు ఇమోషనల్గా. ఈ పెడస్టల్ మీద నేను ఉండాలి అని పెట్టుకుంటారు. ఆ పెడస్టల్ మీరు చేరుకోలేకపోతారు. ఒకచో చేరుకున్నా జారిపోతారు. దాంతో దట్ బికమ్స్ అన్ ఇమోషనల్ డిస్ట్రెస్. మానసికమైనటువంటి ఒక బరువు, మహాభారముగా తయారవుతుంది. అది మిమ్మల్ని పీడిస్తుంది. ఆ ఇమోషన్ ఎప్పుడు? మీరు దాంతో ఐడెంటిఫై అయినప్పుడు. సపోజ్ మీరు ఐడెంటిఫై అవ్వకుండా స్టెప్ బ్యాక్, ఆ ఎమోషన్ వస్తుంది, ఒక వేవ్ లాగా వస్తుంది. కమ్స్ లైక్ ఎ వేవ్. సునామీ అనక్కర్లేదు, ఒక వేవ్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు బికమ్ అలర్ట్. ఎస్, ఫెయిల్యూర్ అనే వేవ్ వచ్చింది. బీ అలర్ట్ అండ్ బీ ఏ విట్నెస్. అలర్ట్ అన్నా విట్నెస్ అన్నా అవేర్నెస్ అన్నా ఒకటే. అలర్ట్ అంటే విట్నెస్సే. అలర్ట్కి ఆపోజిట్ ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫికేషన్కి ఆపోజిట్ అలర్ట్. అలర్ట్గా ఉన్నప్పుడు మీరు ఐడెంటిఫై అవ్వరు. అలర్ట్గా ఉంటే ఓహో ఈ ఇమోషన్ వచ్చింది అని మీరు గ్రహిస్తారు. అది కొద్దిసేపు ఇట్ లింగర్స్, పోతుంది.
మళ్ళీ మీరు మీ జీవితాన్ని యథాతథంగా సాఫీగా నడిపించుకుంటూ ఉంటారు. అది మళ్ళీ వస్తుందండో, ఇట్ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ అలర్ట్ పోతుంది. ఆ విధంగా మీరు ఇమోషన్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏమైపోతారు, ఇమోషన్మయ అయిపోతారు. తత్తన్మయ ఇవ స్థిత, అర్థమైందా? ఇమోషన్మయ అయిపోతారు. యూ షుడ్ నాట్ డూ దాట్. అది తెలివి తక్కువదనం అవుతుంది. అలా చేయకూడదు. ఇమోషన్మయ అవ్వకూడదు. మరి కొంతమంది ఎలా ఉంటారు, బాడీమయ, దేహమయ అయిపోతారు. దేహమే నేను, నేనే దేహము. సో అలా అయిపోతారు. అది పొరపాటు. ఇట్ ఈజ్ రాంగ్. మీకు తెలుసు, అనారోగ్యం చేసినప్పుడు కూడా దేహము దానికి సమ్ కైండ్ ఆఫ్ ఇల్నెస్ అని ఆ స్పేస్ పెట్టుకోవాలి. దేహంతో మమేకమైపోకూడదు, రోగంతో మమేకమైపోకూడదు. రోగం వచ్చిందనాలి, నేను రోగిని అనకూడదు. నేను రోగిని అన్నారంటే అయిపోయింది, మీరు ఖర్చు అయిపోతారు. అది దట్ విల్ కన్స్యూమ్ యూ. యు ఆర్ నాట్ సిక్ పర్సన్, యు ఆర్ నాట్ ఏ సిక్ పర్సన్. దెర్ ఈజ్ సిక్నెస్. బాడీకి సిక్నెస్ ఉంది, దాని అర్థం మీకు సిక్నెస్ ఉందని కాదు. మీరు ఐడెంటిఫై అవ్వకూడదు, దేహమయ ఐడెంటిఫై అవ్వకూడదు. సిక్నెస్ ఉన్నప్పుడు కానీ, హెల్త్ ఉన్నప్పుడు కానీ, ఇమోషన్ బాగున్నప్పుడు కానీ, బాగులేనప్పుడు కానీ, సుఖము కానీ, దుఃఖము కానీ, అదే ఇమోషను. బుద్ధి విషయంలో కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు, వాటెవర్. వాటితోటి మమేకము కారాదు. అవి ఏమీ మీరు కాదు. మీరు దేహమయ కాదు, ఇమోషన్మయ, మనోమయ కాదు, విజ్ఞానమయ కాదు. మీరు అవేమీ కాదు. మరి ఇంక ఏం మయ నేను? వాటేమై అంటే యు ఆర్ ది లైట్. ఆ లైట్ గురించి మీరు బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ లైట్ లేదనుకోండి, లైట్ అంటే ఇన్నర్ లైట్, జ్యోతి, అది లేదనుకోండి, విజ్ఞానము చీకట్లోకి పోతుంది, ఇమోషను చీకట్లోకి పోతుంది, దేహము చీకట్లోకి పోతుంది. అంటే ఏమీ ఉండవు, ఆంధ్యం అయిపోతుంది. అంతా ఆంధ్యంలో పడిపోతుంది, ఉండవు, ఏమీ ఉండవు. చీకటి గదిలో ఏమీ లేనట్టు అలా అయిపోతుంది ఆ లైట్ లేకపోతే. ఆ లైట్ ఉండేప్పటికీ విజ్ఞానము తగుదనమ్మా అని ముందుకు వస్తుంది. మనస్సు, ఇమోషనల్ మైండ్, ఇదిగో నేను ఉన్నానని ముందుకు వస్తుంది. దేహము నా మాట ఏమిటి అంటుంది. వాటన్నిటినీ కూడా మీరు ఐడెంటిఫై అవ్వకుండా స్పేస్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. స్పేస్ అంటే కాగ్నిటివ్ స్పేస్, ఫిజికల్ స్పేస్ కాదు. దేహము నేను, ఇమోషనల్ మైండ్ నేను, ఇంటలెక్చువల్ మైండ్ నేను అని ఆ కాగ్నిటివ్ స్పేస్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగ మెయింటైన్ చేస్తే అప్పుడు క్వశ్చన్ కమ్స్, హూ యామ్ ఐ? ఇఫ్ ఐ యామ్ నాట్ ది బాడీ, ఇఫ్ ఐ యామ్ నాట్ ది మైండ్, ఇమోషనల్ మైండ్, ఇఫ్ ఐ యామ్ నాట్ ది ఇంటలెక్ట్, దెన్ హూ యామ్ ఐ? హూ యామ్ ఐ అంటే ఆ ప్రశ్న అలా ఉంచవచ్చు. ఆ ప్రశ్న ఏ చైతన్యంలో ప్రకాశిస్తోందో అదే మీరు. అచ్చిత్, అది నా స్వరూపము అని అసెప్ట్ చేయాలి. దీనికి నేను ఇంత బ్యాక్గ్రౌండ్ వేసుకుంటూ పునాది కట్టుకుంటూ వస్తున్నా. హౌ? అది ఎలాగా? అనిధ్యాసనము ఎలాగా అంటే చూడండి, చిన్నపిల్లవాడు, శిశువు తీసుకోండి. చిన్న పిల్ల కావచ్చు, పిల్లవాడు కావచ్చు, డజంట్ మ్యాటర్. శిశువు, జెండర్ బికమ్స్ రిలవెంట్ ఓన్లీ లేటర్. ఓకే, శిశువుని తీసుకోండి. శిశువు అవేర్ ఆఫ్ ది బాడీ, అవేర్, తెలుస్తూ ఉంటుంది బాడీకి. శిశువుకి బాడీ తెలుస్తుంది. చేవ కొడితే తెలుస్తుందా తెలీదా? ఆకలి వేస్తే తెలుస్తుందా తెలీదా? తెలుస్తూ ఉంటుంది. శిశువుకి దేహము తెలుస్తూ ఉంటుంది. ఆ తెలుసుకునే తెలివి అయి ఉంటుంది. శిశువు తెలివి ఉంటే కదండి తెలియడం. కాబట్టి ఏముంది ఇప్పుడు శిశువు విషయంలో? ఆత్మజ్యోతి, తెలివి, దేహము ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో మైండ్ లేదు. అంటే ఇమోషనల్ మైండ్ లేదు, ఇంటలెక్ట్ కూడా లేదు. రెండింటికి కలిపి మైండ్ అని పేరు పెట్టాను, అది లేదు. దేహము గలదు, చైతన్యము గలదు.
అంచేతనే ఆ పిల్ల కడుపు నిండి ఆ శిశువుకి కడుపు నిండింది అనుకోండి, పాలు తాగి నవ్వుతుంది. ఎవరిని చూసినా నవ్వుతుంది. తల్లిని చూసినా అవుతుంది, తండ్రిని చూసినా అవుతుంది. అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక చోరుడు ప్రవేశించాడు. స్వామి వివేకానంద దృష్టాంతం. ఓ దొంగ ప్రవేశించాడు. ఆ దొంగ చూసిన అవుతుంది ఈ శిశువు కదా. ఆ దొంగ చాక్లెట్ చూపించి ఆ గోల్డ్ చైన్ ఇవ్వమంటే చాక్లెట్ పట్టుకుని గోల్డ్ చైన్ ఇచ్చేస్తుంది కూడా. శిశువుకి మనస్సు ఉండదు. దెర్ ఈజ్ నో మైండ్, దెర్ ఈజ్ ఓన్లీ బాడీ, దెర్ ఈజ్ ది ఆత్మ. బాగుందా పరిస్థితి? ఎంత బాగుందో చూడండి. సో బీ దట్ చైల్డ్. నేను అమెరికా వెళ్తే వాళ్ళు అంటారు, చైల్డ్ కాదండి బాబు, చైల్డ్ అంటారు. నేనంటాను, మీరెవరండి కాదనడానికి? ఎందుకంటే మేము చిన్నప్పుడు హై స్కూల్లో ఫస్ట్ ఫారంలో మాకు CHILD చైల్డ్ అని చెప్పారు మాస్టరు. దట్ ఈస్ హౌ హీ టాట్ us. మేము అలాగే నేర్చుకున్నాం. ఇప్పుడు భారతదేశంలో మీరు ఎక్కడికి వచ్చినా చైల్డ్ అనే అంటారా? అనే అంటారు. ఇప్పుడు మేము భారతీయులము 130 crores ఉన్నాం. మీరు ఇంగ్లీష్ వాళ్ళు పట్టుమని 30 కోట్లు ఎంతమందో లేరు. మీ ప్రొనౌన్సియేషన్ కరెక్టా, మా ప్రొనౌన్సియేషన్ కరెక్టా? మాదే కరెక్ట్ అని నేను అంటూ ఉంటాను. ఓకే, సో చైల్డ్. సో బీ చైల్డ్ లైక్, నాట్ చైల్డిష్. ఓకే, డోంట్ బి చైల్డిష్, బీ చైల్డ్ లైక్. మహాత్ములు అలా వర్ణించారు. బాలవత్, శిశువు వలె ఉండును. శిశువుకి చైతన్యం ఉంటుంది, దేహం ఉంటుంది, మనస్సు ఉండదు. మనస్సు అండి సమస్య, దేహము సమస్య కాదండి. దేహము అది ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది నేచర్. దాని డైనమిక్ దానికి ఉంటుంది. దాని డైనమిక్ ప్రకారం అది పోతుంది. దాని గురించి సమస్య కాదు. దేహానికి ఏం సమస్య ఉంటుందండి? ఎలిమెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి, కొంచెం డ్రెస్ వేసుకోవటం, ఆకలి, దప్పిక, ఏదైనా చికిత్స అవసరమైతే చికిత్స, మందు వేసుకోవటం, అంతే. ఇంతకు మించి దేహము మిమ్మల్ని ఏమీ అడగదు. సమస్యల మనస్సు నుంచే. అన్నీ ఉండి దుఃఖపడి ఇట్లా చేసేది మనస్సేనండి, దేహము కాదుగా. కనుక ఆ చైల్డ్, దేహము, ఆత్మ, ఆ సిచ్యువేషన్, చైల్డ్ లైక్ సినారియో, దాన్ని మీరు అనుకరించండి. యు యాక్ట్ ఇట్ అవుట్. కాబట్టి కళ్ళు మూసుకుని కూర్చోవడం. నేను అంటే చైతన్యము, అలా తీసుకోండి. నేను చైతన్యము, దేహము. మైండ్, అలౌ ది మైండ్ టు బికమ్ క్వైట్. అది క్వైట్ అయిపోతుంది, దానంతటదే క్వైట్ అవుతుంది. ఎన్ఫోర్స్ చేయకూడదు. ఎన్ఫోర్స్ చేస్తే వేదాంతం కాదు, అది కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. దానంతటది క్వైట్ అవుతుంది. ఎలా క్వైట్ అవుతుంది? దేహమును కదలకుండా పెట్టండి, క్వైట్ అవుతుంది.